హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ అవర్. ఏడుగురు ప్రేతాత్మలు కలిసి ఒక మనిషిని తమ లోకానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అతను వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథ మొదలు పెడితే, ఇది కొన్ని సంవత్సరాల క్రితం నాటి మాట. ఆంధ్రప్రదేశ్లోని ఉట్నూరు అనే ప్రాంతంలో అప్పుడు అంతగా జనావాసం లేదు. ఆ సమయంలో ఒక గ్రామం నుండి వచ్చిన రమేష్ అక్కడ ఉన్న ఏకైక సినిమా హాల్ బయట వేరుశనగ బండిని ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. ఈ సినిమా హాల్ మరియు ఆ ప్రాంతంలోని శ్మశాన వాటిక రెండు పక్కపక్కనే ఉన్నాయి. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి. రమేష్ కష్టపడేవాడు మరియు చాలా సరళ స్వభావం కలవాడు. అర్ధరాత్రి వరకు తను వేరుశనగ బండిని పెట్టిన తర్వాత అతను తన గదికి వెళ్ళేవాడు. భోజనం మరియు పూజలు చేసి నిద్రపోయేవాడు. 2-3 నెలలు గడిచాయి. ఒక రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో 7 వ్యక్తులు ఒకేసారి అతని బండి వద్దకు వచ్చి వేరుశనగ కొన్నారు. మాటల మధ్యలో అతని గురించి అంతా ఆరా తీశారు మరియు రమేష్ తన సహజ స్వభావం కారణంగా అంతా చెప్పేశాడు. తన పేదరికం మరియు ఇంటి పరిస్థితి గురించి కూడా చెప్పాడు. వెళ్తూ వెళ్తూ ఆ 7 వ్యక్తులు రమేష్కి అతని రోజులు మారబోతున్నాయని హామీ ఇచ్చారు. రమేష్ వారి మాటలను అంతగా పట్టించుకోలేదు మరియు తన పనిని పూర్తి చేసి గదికి చేరుకున్నాడు. ఆ రాత్రి పూజలు చేసిన తర్వాత అతను నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా దాదాపు 11 గంటలయ్యింది. రమేష్ నిద్రపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇంత రాత్రి ఎవరై ఉంటారబ్బా? ఇంటి యజమాని లేదా మరొక అద్దెదారు అయి ఉంటాడని అనుకున్నాడు. రమేష్ సగం నిద్రలోనే తలుపు తీశాడు. ఎదురుగా అతనికి వేరుశనగ కొన్న 7 వ్యక్తులు కనిపించారు. తలుపు తెరవగానే ఆ 7 లోపలికి వచ్చి గదిలో ఒక సర్కిల్లా కూర్చున్నారు. వాళ్ళు వారి మాటల్లోనే మునిగిపోయారు. రమేష్తో వారికి ఎటువంటి సంబంధం లేనట్లుగా మాట్లాడుకుంటున్నారు. రమేష్ వారి మాటల నుండి ఏం జరుగుతుందో ఊహించలేకపోయాడు. కానీ వారు 7 ఉన్నారు. అది చూసి అతనికి కొంచెం భయం వేసింది. అందుకే పాపం అతను మౌనంగా కూర్చున్నాడు. తర్వాత రాత్రి 3 గంటలకు వారు అకస్మాత్తుగా లేచి రమేష్కి 700 రూపాయలు ఇచ్చి, రేపు కూడా 12 గంటలకు వస్తాము, ఇక్కడే సమావేశం అవుతాము, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు. రమేష్కి ఏమీ అర్థం కాలేదు. కానీ 700 రూపాయలు రావడంతో నెల రోజుల సంపాదన ఒకే రాత్రిలో వస్తుంది కదా అని సంతృప్తి పడ్డాడు. మరుసటి రాత్రి కూడా అదే సంఘటన మళ్ళీ జరిగింది. మళ్ళీ 700 రూపాయలు సంపాదించాడు. ఇలా 2-3 నెలలు గడిచాయి. రమేష్కి రోజులు మారడం ప్రారంభించాయి. రమేష్ ప్రతి రాత్రి ఆ 7 వ్యక్తుల కోసం ఎదురు చూసేవాడు. వారు అతన్ని తమ స్నేహితుడిగా పిలవడం కూడా ప్రారంభించారు. వారు రమేష్ను పదే పదే అడిగేవారు, ఇంకా డబ్బు కావాలంటే ధైర్యంగా చెప్పమని. కానీ వారికి ఒక షరతు ఉండేది. వారి గురించి రమేష్ ఎవరికీ చెప్పకూడదు. రమేష్కి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. దివాళీ వచ్చింది. రమేష్ తన గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ దివాళీ మరుసటి రోజు బంధువుల కాళ్లకు నమస్కరించే సాంప్రదాయం ఉండేది. దీనిలో భాగంగా అతను సమీప గ్రామంలో నివసిస్తున్న తన మామ ఇంటికి వెళ్ళాడు. రమేష్ మామగారు తాంత్రిక సాధకుడు మరియు దుర్గాదేవికి గొప్ప భక్తుడు. రమేష్ తన మామ దగ్గరకు చేరుకొని ఆయన కాళ్లకు నమస్కరించి వెళ్ళబోతుండగా మామగారు అతన్ని పిలిచి జాగ్రత్తగా చూడటం ప్రారంభించారు. రమేష్, నువ్వు ఈ ప్రేతలీలలో ఎలా చిక్కుకుపోయావు? మామగారు నేరుగా ప్రశ్న వేశాడు. రమేష్కి ఏమీ అర్థం కాలేదు. ఎలాంటి ప్రేతలీల మామ? అతను కొంచెం భయపడి కొంచెం ఆశ్చర్యంతో ఉన్నాడు. అప్పుడు మామగారు కాసేపు ధ్యానం చేసి కళ్ళు తెరిచి, రమేష్, నీ జేబులో నుండి డబ్బు తీసి ఇవ్వు అని అన్నారు.
రమేష్ 100 రూపాయల నోటు తీసి మామగారికి ఇచ్చాడు. నోటును పిడికిలిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మామగారు నవ్వారు. తరువాత కొన్ని నిమిషాల తరువాత కళ్ళు తెరిచి, రమేష్, ఆ 7 వ్యక్తుల పేర్లు తెలుసా అని అడిగారు. రమేష్ భయపడటం ప్రారంభించాడు. అతను నేరుగా మామ కాళ్లపై పడి ఏడవడం ప్రారంభించాడు. మామగారు, వారు ఏమీ చెప్పొద్దని నాతో మాట తీసుకున్నారు. నేను ఎప్పుడూ పేర్లు కూడా అడగలేదు. నా జీవితంలో ఇదంతా ఏం జరుగుతోంది అని అడిగాడు. మామ వివరించడం ప్రారంభించారు. రమేష్, వీరందరూ ప్రేతాత్మలు. మరియు మొదట వీరు 7 లేరు. కొన్ని సంవత్సరాల క్రితం వీరు 6 ఉన్నారు. నీలాంటి మరొక వ్యక్తితో స్నేహం చేసి అతన్ని ధనవంతుడిని చేశారు. ఆపై కొంత సమయం గడిచిన తర్వాత తమ గుంపులో చేర్చుకున్నారు. తరువాతి వంతు నీదే రమేష్. ఇప్పుడు ఈ గుంపు 7 నుండి 8కి మారబోతోంది. నువ్వు ఇంకో 10 రోజుల్లో నన్ను కలవకపోతే బహుశా నేను నీ అంత్యక్రియలలోనే నీ శరీరాన్ని చూడగలిగేవాడిని. రమేష్ గుండె పగిలేలా ఏడ్చాడు. మామగారు, నన్ను రక్షించండి. నేను చనిపోతే నా తల్లిదండ్రుల గతి ఏమిటి? మీరు మాత్రమే నన్ను రక్షించగలరు. మామగారు అతనికి ధైర్యం చెప్పి, చింతించకు రమేష్. నేను ఇలాంటి చాలా ప్రేత బృందాలను అంతం చేశాను. నీ కేసు కొంచెం కష్టమే, కానీ దుర్గామాత దయ ఉంటే ఈసారి నీకు ఆ ప్రేత బృందంతో చివరిసారి భేటీ అవుతుంది. మామగారు ఒక సిద్ధయంత్రం మరియు హవనం యొక్క భస్మాన్ని ఒక తాయెత్తులో కట్టి రమేష్ మెడలో వేసి కొన్ని మంత్రాలను నేర్పి రమేష్కి ధైర్యం చెబుతూ ఇప్పుడు ఆ ప్రేతాత్మలు నీకు ఏమీ చేయలేరు అని అన్నారు. మామగారి మాట విని మరుసటి రోజు రమేష్ తిరిగి నగరానికి వచ్చి పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రి అయ్యింది మరియు సరిగ్గా 12 గంటలకు తలుపు వద్ద అదే తెలిసిన అడుగుల చప్పుడు వినిపించింది. రమేష్ భయపడుతూ తలుపు తెరిచాడు. ఆ ప్రేత బృందం గదిలోకి ప్రవేశించబోతుండగా వారికి కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించింది. రమేష్కి ప్రాణం లేచొచ్చింది. ఎందుకంటే అతను మామగారు ఇచ్చిన రక్షా సూత్రాన్ని తలుపుకు కట్టాడు. దానిని ఏ ప్రేతాత్మ కూడా దాటలేదు. అప్పుడే ఆ బృందం యొక్క ప్రధాన ప్రేతాత్మ నవ్వుతూ, రమేష్, మమ్మల్ని గుర్తించడానికి నీకు 5 నెలలు పట్టింది అని అన్నాడు. అతనితో పాటు మిగిలిన ప్రేతాత్మలు కూడా నవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు వారి ముఖాలు పూర్తిగా భయంకరంగా మారాయి మరియు వారు తమ నిజమైన రూపంలోకి వస్తున్నారు. చివరికి ప్రధాన ప్రేతాత్మ రమేష్ మెడలో ఉన్న తాయెత్తును చూస్తూ, రమేష్, ఈ తాయెత్తు నిన్ను ఎన్ని సంవత్సరాలు కాపాడుతుంది? నీ మామ ఒకరోజు చనిపోతాడు మరియు రోజు మేము నిన్ను తీసుకెళ్ళడానికి స్వయంగా వస్తాము. ఎందుకంటే నువ్వు మా డబ్బు తీసుకుని మాకు రుణపడి ఉన్నావు. ఈ బృందం యొక్క 8వ ప్రేతాత్మ కావడం ఇప్పుడు నీ తలరాత అన్నాడు. ఈ రోజు నుండి ప్రతిరోజు మరియు ప్రతి క్షణం మా దృష్టిలో ఉంటుంది. ఈ తాయెత్తు పాడైన రోజు మేము స్వయంగా నీ మెడను విరిచి నిన్ను మా వెంట తీసుకెళ్తాం అని అన్నాడు. అలా చెప్పగానే ఆ 7 ప్రేతాత్మలు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు మరియు రమేష్ ఒక విగ్రహంలా అక్కడే నిలబడిపోయాడు. రమేష్ ఆ రాత్రంతా ప్రేతాత్మల మాటల గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఉదయం కాగానే అతను తన ఊరి నుండి తన సామాగ్రి అంతా సర్దుకొని గదిని ఖాళీ చేసి గ్రామానికి బయలుదేరాడు. భయంతో కూడిన జీవితాన్ని ఇకపై జీవించకూడదని, ఈ సమస్యతో స్వయంగా అతను పోరాడాలని అతను నిర్ణయించుకున్నాడు. గ్రామానికి చేరుకున్న తర్వాత అతను నేరుగా మామగారి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనంతా మామగారికి చెప్పాడు. ఆయన కాళ్లపై తలపెట్టి, మామగారు, నేను ఈ తాయెత్తు, ఈ రక్షాసూత్రంపై ఆధారపడి జీవించలేను. ఇలాగైతే ప్రతి క్షణం ఈ తాయెత్తు విరిగి లేదా పాడయ్యే భయం నాకు ఉంటుంది మరియు ప్రతిసారి ఆ ప్రేతాత్మలు నా చుట్టూ ఉన్న అనుభూతితో నేను ఒక సజీవ శవంలా మిగిలిపోతాను. మీరు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించి ఈ ప్రేతాత్మలను నేను స్వయంగా పరిష్కరించేలా నన్ను సమర్థుడిని చేయండి మరియు నా జీవితంలో జరిగిన సంఘటన మరెవరికీ జరగకుండా చూసేలా నన్ను తయారు చేయండి అని అన్నాడు. అప్పుడు మామగారు నవ్వుతూ, నాకు తెలుసు రమేష్, నువ్వు వస్తావని. ఈ ప్రేతాత్మలు ఇంతకాలం మాట్లాడటం
వారిని చూడటం వల్ల నీకు తంత్రరంగంలో మంచి స్థానం లభించింది. నువ్వు ఈ సంఘటనను నాకు మొదటిసారి చెప్పినప్పుడే నాకు అది తెలిసింది. నేను నీకు నా జ్ఞానాన్ని అంతా ఇస్తాను, నీకు మద్దతు ఇస్తాను. ఈ ప్రేతాత్మలు నీ చుట్టూ కూడా తిరగలేరు. ఈ రోజుకు 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. రమేష్ ఈరోజు ఒక సిద్ధ సాధకుడు. అతను ఆ 7 ప్రేతాత్మల బృందానికి పూర్తిగా ముక్తిని ప్రసాదించాడు. మరియు ఎంతోమంది అమాయక రమేష్ లాంటి వారికి అలాంటి పారమార్థిక బాధల నుండి విముక్తి కల్పించాడు. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనే రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీకి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.